స్వర్ణ బర్త్డేని డెత్ డేగా మార్చటంలో, సంతోషాలు చిదిమేసే విషయంలో నీ హెల్ప్ చాలా గొప్పది. నీ సహాయానికి థ్యాంక్స్. నా సీత ఎప్పుడు తలెత్తుకుని ఉంటుంది. తననందరూ తలెత్తి చూడాల్సిందే అనుకున్నాను. అంతకంటే ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఈ భూప్రపంచంలో ఉండరు అనుకున్నాను. కన్న తండ్రి ముందు ఇలాంటి తలదించుకునే పనులు చేస్తుంది నా కూతురు అని చెప్పుకోవడానికి సిగ్గుపడి నేను తలదించుకోవలసి వస్తుందని కలలో కూడా ఊహించలేదమ్మా. అవతలి వాళ్ళ కన్నీళ్లు తుడిచి ఓదార్చే గుణం ఉందనుకున్నాను. కానీ తోడబుట్టిన చెల్లెలిని దాని పుట్టినరోజు కన్నీళ్లు పెట్టిస్తావనుకోలేదమ్మా. తోడుండి ధైర్యం చెప్పాల్సిన దానివి దాన్నంత దగా చేస్తావా? అమ్మలా చూడాల్సిన దానివి దాని కంట్లో పొడుస్తావా? దాని పుట్టినరోజు వేడుక ఘనంగా జరపాలనుకున్న మంగమ్మ గారు నీ మూలంగా కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళారు. ఆవిడ బాధపడితే మాకు మనశ్శాంతి ఉంటుందా? నీకు భవిష్యత్తు ఉంటుందా? వయసులో చిన్నదానివి అయినా చాలా పెద్ద మనసు అని మురిసిపోయేవాణ్ణి. ఇవాళ నువ్వు చేసిన పని తలుచుకుని కృషించిపోయేలా చేశావమ్మా. తప్పమ్మా. తండ్రిగా చెప్తున్నాను. తలుచుకుని మురిసేలా ఉండాలి, కానీ తిట్టుకుని మొహం తిప్పుకుని వెళ్ళేలా ప్రవర్తించకు. క్షమించండి అమ్మగారు. మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించాను. త్వరలోనే కారణాలు వివరించగలిగే సమయం వస్తుందని ఆశిస్తున్నాను అమ్మగారు. ఈ లోపం నేను నిందలు భరించక తప్పదు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,